ఇటు గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ను రేవంత్ రెడ్డి ఎగతాళి చేస్తున్నాడు. సీఎం పర్యటన కోసం ఎన్నికల నియమావళిని అధికారులు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. అయితే నారాయణపేట జిల్లాలో ఎన్నికల కోడ్కు విరుద్ధంగా శంకుస్థాపనల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఇవాళ మక్తల్, ఆత్మకూరు మున్సిపాలిటీలతో పాటు నారాయణపేట, వనపర్తి, గద్వాల జిల్లాలో అభివృద్ధి పనులకు ఫౌండేషన్ వేయనున్నాడు రేవంత్ రెడ్డి. అయితే సర్పంచ్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు రేవంత్ రెడ్డి పర్యటనలు చేస్తున్నారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటు పేరుకే మున్సిపాలిటీల్లో పర్యటన, సభలు చేసేందంతా గ్రామాల సంబంధించిన శంకుస్థాపనలని మండిపడుతున్నారు. సీఎంకు ఎన్నికల కోడ్ వర్తించదా అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ నరేష్, చెప్పండి. ఇటు గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ను సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, ఇవాళ నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఈ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఆ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా లెక్క చేయకుండా ఎన్నికల కోడ్ను ఎగతాళి చేస్తూ ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మక్తల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మొదటగా ఆత్మకూరు పట్టణానికి చేరుకుంటారు. అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మున్సిపాలిటీకి వస్తున్నామనేటటువంటి పేరుతోటి ఆ నియోజకవర్గంలో మిగతా అభివృద్ధి పనులన్నిటికీ కూడా శంకుస్థాపన చేయనున్నారు. ప్రధానంగా గ్రామాలకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులు, జూరాల, గద్వాల మధ్య బ్రిడ్జి కావచ్చు, మిగతా అక్కడ ఆత్మకూరు పట్టణంలో హాస్పిటల్ నిర్మాణము, ఇలా అనేక రకాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. నామినేషన్ల పర్వం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల కోడ్ను ఎగతాళి చేసేటటువంటి విధంగా కోడ్కు విరుద్ధంగా ఈ రకంగా అభివృద్ధి పనులు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విధంగా సీఎం పర్యటనలు కొనసాగుతున్నాయి. ఇవాళ మొదటి రోజు ఈ పర్యటనలు ప్రారంభమవుతున్నాయి. మొదటగా నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. దాదాపుగా 100 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కేవలం మున్సిపాలిటీకి మాత్రమే వస్తున్నట్టు ఆత్మకూరు, మక్తల్ మున్సిపాలిటీలకు అక్కడే సభను కూడా ఏర్పాటు చేశారు. మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో సభను ఏర్పాటు చేసి మక్తల్ నుంచి నారాయణపేట వెళ్లేటటువంటి 4 లైన్ల రహదారికి కూడా శంకుస్థాపన చేయనున్నారు. కేవలం మున్సిపాలిటీల్లో కోడ్ వర్తించదు అనేటటువంటి ఒకే ఒక సాకుతోటి, ఆ అంశంతో మా నియోజకవర్గాల పర్యటనకు బయలుదేరుతున్నారు సీఎం. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కి లబ్ధి చేకూర్చేటటువంటి విధంగా ఈ పర్యటనలు ప్లాన్ చేశారు ప్రభుత్వము. దాదాపుగా 7-8 రోజుల పాటు కూడా ఈ పర్యటనలు కొనసాగనున్నాయి. దీనికి సంబంధించి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి సందర్భంలో ఈ విధంగా పర్యటనలు చేయడము, ప్రారంభోత్సవాలు చేయడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోడ్ను ఎగతాళి చేస్తూ ఈ విధంగా సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇలా పర్యటన చేయడం పట్ల కూడా విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఇటు ఎన్నికల సంఘం ఏ విధంగా స్పందిస్తుంది ఈ అంశం మీద మాత్రం వేచి చూడాలి. ఇప్పటి వరకు ఎన్నికల సంఘం ఈ పర్యటనలకు సంబంధించి ఎటువంటి ప్రకటన మాత్రం చేయలేదు. మరోవైపు సీఎం పర్యటనకు సంబంధించి ఎక్కడా కూడా అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కానీ, షెడ్యూల్లో కానీ ఎక్కడా కూడా ఏ అభివృద్ధి పనులు చేస్తున్నారనేది మాత్రం మెన్షన్ చేయలేదు. కానీ స్థానిక కాంగ్రెస్ నాయకులు మాత్రం ఆయా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నట్లుగా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. ఇటు మక్తల్ కి ఆంజనేయ స్వామి జాతరకు వస్తున్నట్టుగా చెప్పి అక్కడే పెద్ద ఎత్తున సభను ఏర్పాటు చేశారు. మక్తల్ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు సంబంధించి కూడా ఫౌండేషన్ వేయనున్నారు. ఇది కూడా రూరల్ గ్రామాలకు సంబంధించినటువంటి అంశం. అక్కడే పక్కనే మక్తల్ మండలం
రెసిడెన్షియల్ స్కూల్ ని నిర్మించనున్నారు. మరోవైపు మక్తల్ నుంచి నారాయణపేట 4 లైన్ల రహదారి కూడా ఫౌండేషన్ వేయనున్నారు. ఈ మొత్తం పర్యటనలో ఎక్కడా కూడా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి వస్తున్నట్లుగా ఎక్కడా కూడా అధికారిక ప్రచారం మాత్రం చేయకుండా జాగ్రత్త పడుతున్నారు. కేవలం ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలకు వస్తున్నట్లుగా చెప్తున్నప్పటికీ కూడా ఆయా స్థాపనలు చేసేందుకే వస్తున్నట్టు మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులంతా కూడా ప్రచారం చేసుకుంటున్నారు. మక్తల్లోనే బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. ఈ అంశం ఇవాళే తొలి పర్యటన కాబట్టి రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ విధంగా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి. ఆల్ రైట్ నరేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.